అయిపో. కొలాప్స్ అయిపో. జీవితాన్ని సర్వనాశనం చేసేసుకో. అయిపోయింది సరిపోదన్నట్టు. ఇంకేం మిగిలుంది? జస్ట్ బికాజ్ నీ లైఫ్‌లో కొంతమంది మనుషులు వెళ్ళిపోయారని చెప్పేసి, నువ్విలా కొలాప్స్ అయిపోయి, పడిపోయి, కదలకుండా ఉంటే ఎలా కుదురుతుంది? సరే, కొందరు గాదు. అందరూ బోయారు. ఎట్ ఏ టైమ్ బోయారు. అసలు ప్రపంచంలో లేని బాధలన్నీ నీకే ఉన్నాయి. అయినా ఏదో ఒక రోజు నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. ఆ విషయం నీకు తెలుసా? ఎన్ని ఎక్కువ రోజులు నువ్వు కొలాప్స్ అయిపోయి ఇక్కడ వెయిట్ చేస్తూ సఫర్ అయిపోయి ఇంకా మిస్ చేసేసుకుంటున్నావో, ఇంకా దానికి అడిషనల్‌గా నువ్వు గో త్రూ అవ్వాల్సిందే. నీకు తెలీదా? లైఫ్‌లో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిందే. గుడ్ బై నీకు చెప్పాల్సిందే అని. నువ్వు ఇష్టపడే పర్సన్స్ అయినా, నీకు ఇష్టం లేని పర్సన్స్ అయినా, నువ్వు కావాలనుకునే వాళ్ళన్నా, వద్దనుకునే వాళ్ళన్నా నీ లైఫ్‌లో వాళ్ళ రోల్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎండ్ అయిపోతుంది. కొన్నిసార్లు ఆ చాప్టర్స్ మళ్ళీ వేరే చాప్టర్‌లో ఓపెన్ అయ్యి వాళ్ళ రోల్ స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ ఎండ్ అవ్వచ్చు. జస్ట్ బికాజ్ నీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఆర్ కొన్ని బ్యాడ్ ఫేజెస్ అవుతున్నాయని నువ్వు కొలాప్స్ అయిపోయి నీ లైఫ్ అనే పుస్తకాన్నే నేను ఇంకెప్పటికీ ఓపెన్ చేయనని కూర్చునుంటే కుదరదు. లేట్ అయినా నువ్వు తెరవాల్సిందే. ఎందుకంటే అది నీ లైఫ్ కాబట్టి. ఎక్కువ బాధపడకు. ఎక్కువ నిన్ను ప్రశ్నించుకోకు, హింసించుకోకు, కష్టపడకు. కొంచెం కష్టంగానే ఉంటుంది. బికాజ్ మనందరం మనుషులే. మనుషులనే వాళ్ళు మనుషులకి అటాచ్ అవుతూ ఉంటారు. ఆ డిటాచ్‌మెంట్ కానీ, ఆ మెమరీస్ కానీ ఫేడ్ అవ్వడానికి టైం పడుతుంది. ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ ఇన్ టైమ్. స్లోగా యుల్ గెట్ ఔట్ ఆఫ్ దిస్. అంతే.